కొన్ని వేల మందికి హార్ట్ ఆపరేషన్ చేపించిన మహేష్ బాబు. నెలకి 30,00,00,000 కంటే ఎక్కువ మనీ డొనేట్ చేసిన మహేష్ బాబు ఒకప్పుడు ఇంట్లో కూర్చొని నెలలు నెలలు ఎవరితోని కనెక్షన్ లేకుండా, ఎవరితోని మాట్లాడకుండా, ఎవరికీ ఫేస్ చూపియకుండా ఉండడం మీకు తెలుసా? సో, ఎంత పెద్ద సూపర్ స్టార్ కొడుకైనా కూడా మహేష్ బాబు కూడా మొత్తం తన లైఫ్స్ అన్నీ అప్ అండ్ డౌన్సే ఉండే. కానీ మహేష్ బాబు టర్నింగ్ పాయింట్ అనేది 'పోకిరి' సినిమా నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే 'పోకిరి' సినిమా వచ్చిందో అప్పటి నుంచి 'పోకిరి' మొత్తం బాక్స్ ఆఫీస్ అయిపోయింది. సూపర్ హిట్ అయిపోయిందనమాట. అక్కడి నుంచి మహేష్ బాబు రేంజ్ అనేది ఇక వేరే లెవెల్ పెరిగింది. కానీ ఆ తర్వాత నుంచెల్లి ఏదైతే సినిమాలు తీసుకుండో 'సైనికుడు' కానీ, 'అదితి' కానీ అవన్నీ మొత్తం ఫ్లాప్ అయిపోయాయనమాట. ఆ తర్వాత మహేష్ బాబు డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది. చాలా మంత్స్ గ్యాప్ తీసుకుండు మీడియా ముందొచ్చి కూడా చెప్పిండనమాట. ఫ్లాప్ అయిపోయిన సినిమాలన్నీ ప్రొడ్యూసర్ గానీ, డైరెక్టర్ గానీ వీళ్ళ తరఫున నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెప్పేసి మహేష్ బాబు చెప్పిండు. అప్పటి నుంచి తన లోపల తనకే డౌట్ కొడుతుండే. అంటే సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి. నాకు అసలు యాక్టింగ్ వచ్చా అన్న డౌట్ అనేది ఆయన లోపల వచ్చిందనమాట. ఆ తర్వాత సేమ్ అదే పీరియడ్‌ల వాళ్ళ నానమ్మ చనిపోవడం, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ చనిపోవడం, మొత్తం అసలు ఏం జరుగుతుంది? ఏమైతుంది? అన్న సిచ్యువేషన్‌లో ఉండే. కన్‌ఫ్యూజ్ ఉండే మొత్తం లైఫ్ అంతా ఎటు పోతుంది అన్నట్టు. ఒక 6-7 మంత్స్ బ్రేక్ తీసుకుండు. దగ్గర దగ్గర 3 ఇయర్స్ వరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలే అనమాట. ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే మహేష్ బాబు అక్కడి నుంచి బయటకు వచ్చిండో మొత్తం మైండ్ సెట్ అంతా చేంజ్ అయిపోయింది. సినిమా చేయనీకి భయపడడం అవన్నీ పోయినాయనమాట. ఫెయిల్యూర్ అనేది యాక్సెప్ట్ చేసిండు. సినిమా ఫ్లాప్ అయినా కానీ, హిట్ అయినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేసిండు. ఆ తర్వాత నుంచెల్లి మంచి మంచి సినిమాలు చేసిండు. 'కలేజా' కానీ, 'దూకుడు' కానీ ఎప్పుడైతే 'దూకుడు' చేసిండో 'దూకుడు' తర్వాత నుంచెల్లి మళ్ళా హిట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో, అట్లా రీసెంట్‌గా కూడా మళ్ళా ఇంకో కొత్త సినిమా తీస్తున్నారు 'ఎస్ఎస్ఎంబి 29'. అదైతే 100% హిట్ అయితది కాబట్టి 'రాజమౌళి' సినిమా తీస్తుండు కాబట్టి ఎట్టైనా 100% హిట్ అయితది. సో, మహేష్ బాబు స్టోరీ నుంచి మనం తెలుసుకోవచ్చు ఏందంటే సక్సెస్ అనేది మనకు చూపియదనమాట. ఫెయిల్యూర్ ఎప్పుడైతే వస్తదో అప్పుడు మనం ఏందో చూసుకుంటాం. ఫెయిల్యూర్‌లో పని చేస్తే ఫెయిల్యూర్‌లో మనం ఎట్లా రెస్పాండ్ అయితామో దాని ప్రకారం మన సక్సెస్ అనేది మనకొస్తది. ఎంత జల్ది రావాలో అంత జల్ది వస్తది. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.